శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ టర్మరిక్ కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ ఈఎస్ఐ హాస్పిటల్లో ప్రమాదం జరిగింది. హాస్పిటల్ బిల్డింగ్ లో పనిచేస్తుండగా ఒక్కసారిగా సెంట్రింగ్ కూలింది. హాస్పిటల్ బిల్డింగ్ రెనోవేషన్ చేస్తుండగా స్లాబ్ పెచ్చులు మీద పడి 3 కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ ఈఎస్ఐ హాస్పిటల్లో జరిగిన ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, 3 కార్మికులు మృతి చెందడం మనం చూస్తున్నాం. జాగ్రత్త చర్యలు తీసుకోలేదా ముందుగానే? సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? యాజమాన్యం ఏమంటున్నారు? ఎస్ రత్న, అయితే ఇటు సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డ్ని రెనోవేషన్లో భాగంగా రెనోవేట్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ రెనోవేట్ చేస్తున్నటువంటి తరుణంలోనే ఆ పక్కన ఉన్నటువంటి రేలింగ్ ఏదైతే ఉంటుందో ఆ రేలింగ్కి పూర్తిగా అటు ఏదైతే దానికి సంబంధించినటువంటి టైల్స్ ఉంటాయో టైల్స్, అలాగే ఇతర దానికి సంబంధించినటువంటి స్లాబ్ మొత్తం పెచ్చులన్నీ ఊడిపోయి కూడా కింద పడిపోయాయి అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఆ కింద పడినటువంటి దానికి ఆ మొత్తం కార్మికుల మీద పడడంతో అవన్నీ కూడా పూర్తిగా 3 కార్మికులు అక్కడికక్కడే మృతి చెందినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళ బంధువుల రోదనలు అయితే పూర్తిగా మిన్నడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అయితే ఈ సమయంలో సుమారుగా 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. మరొక పక్క ఇటు ఆ ప్రమాద సమయంలో 7 కూలీలు ఇక్కడ విధుల్లో ఉన్నట్టుగా అయితే చెప్తా ఉన్నారు. అందులో 3కి ప్రాణాలు కోల్పోయారు. మరొక 3 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టయితే చెప్తా ఉన్నారు. మరొక 3కి కూడా సిపిఆర్ చేస్తున్నట్టుగా అయితే పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. అసలు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అని కూడా వాళ్ళ పూర్తి వివరాలు కనుక్కునేటువంటి పనిలో అయితే పోలీసులు పడ్డారని చెప్పాలి. మరొక పక్క ఇటు ఎస్ఆర్ నగర్ ఏసీపీ కూడా ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా తీసుకుంటా ఉన్నారు. అయితే అసలు ప్రమాదం జరగడానికి కారణం ఏంటి అనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ జరుపుతా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే మనకి క్రెయిన్ రోప్ ఉంటుందో ఆ రోప్ అనేది లూజ్గా ఉండడం, అలాగే పూర్తిగా క్రెయిన్ ఫ్రేమ్ అంతా కూడా ఊడిపోవడంతో ప్రమాదం జరిగినట్టుగా కూడా ప్రాథమిక దర్యాప్తులో భాగంగా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. సో ఆ సమయంలో 3 మీద అంటే ఎక్కువగా ఈ స్లాబ్ అలాగే ఇతర అవి పడడంతో పూర్తిగా కింద పడిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. ఎస్, పోలీసులు కూడా వారి కుటుంబ సభ్యులను అయితే సముదాయించేందుకు అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. వారి పరిస్థితి వర్ణనాతీతం అని చెప్పాలి. కనీసం వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితిలో ఉన్నారని చెప్పొచ్చు. పూర్తిగా కుటుంబ సభ్యుల రోదనలతో ఈఎస్ఐ హాస్పిటల్ అంతా కూడా విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పొచ్చు. అయితే ఇటు ఈ ఎమర్జెన్సీ వార్డ్ ఏదైతే ఉందో ఎమర్జెన్సీ వార్డ్ని రెనోవేట్ చేస్తున్నటువంటి సమయంలోనే అసలు ఈ ప్రమాదం జరిగినట్టుగా అయితే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే దర్యాప్తును కూడా ప్రారంభించారు. ఆ సమయంలో ఎంతమంది ఈ విధుల్లో ఉన్నారు, వాళ్ళు ఎంతమంది పనిచేస్తూ ఉన్నటువంటి దానిపైన కూడా పోలీసులు అయితే వివరాలు వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ రత్నం. రైట్, థ్యాంక్ యూ విజయ్.